ఏదైతే కేసీఆర్ గారిని పట్టుకుని ఉంది కదా, కాంగ్రెస్ లోనే కొనసాగింది కాబట్టి ఒక పదవుల కోసమే తను పార్టీ మారిందని చెప్పటానికి నేనైతే ఒప్పుకోను గాని, బట్ పరిస్థితులు అనుకూలించక ఒక మహిళగా రాజకీయాల్లో ఎదుర్కోవటం అంత చాలా కష్టమైనటువంటి విషయం. మళ్ళా రంగారెడ్డి లాంటి జిల్లా రాజకీయాలను ఎదుర్కోవటం చాలా కష్టం కాబట్టి తను ఒకవేళ పార్టీ మారుండొచ్చు. కానీ మనం ఒక మహిళల యొక్క హక్కులను, మహిళల యొక్క గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా రాజకీయంగా గానీ ఇంకేది విషయంలోనైనా మిస్టేక్ చేసినా అక్కడ మనం ఓపెన్ ఫోరం లో అంత పెద్ద మాటలు వాళ్ళని అనకుండా ఉంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. బట్ తర్వాత రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క గారు మాట్లాడుతున్నటువంటి విషయాలు రాజకీయంగా ఉన్నప్పటికీ కూడా ఒక మహిళ విషయంలో అట్లాంటి మాటలు మాట్లాడకుండా తను పార్టీ మారారు అనేటటువంటి విషయాన్ని, కాంగ్రెస్ అవకాశాలు ఇచ్చినా కాంగ్రెస్ కు ద్రోహం చేశారు, పార్టీ మారారు అనటం వరకు ఓకే, బాగుంటుంది. కానీ మీ వెనక ఉన్న అక్కల మాటలు వింటే మీరు జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సిందే అనేటటువంటి వ్యాఖ్య మహిళా గౌరవాన్ని కాపాడేటటువంటి వ్యాఖ్య కాదనేటటువంటి దాన్ని మనం ఒప్పుకోవాలి. ఈ కామెంట్ కి కంటిన్యూస్ గా ఇది కౌరవ సభలో ద్రౌపది అవమానం అని చెప్పేసి సబితాంద్రారెడ్డి ఇప్పటికి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ సభలో పర్సనలైజ్డ్గా పోవాల్సినటువంటి అవసరం ఏంది, పర్సనల్గా వ్యక్తిగతంగా మాటలతో దాడి చేయాల్సినటువంటి అవసరం ఏంది, గతంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని ఈరోజు ముఖ్యమంత్రి మెన్షన్ చేయడం, ఉప ముఖ్యమంత్రి మెన్షన్ చేయడం ఇంతవరకు ఎప్పుడూ ఎక్కడా కూడా నిందించలేదు. ఎన్నికల ప్రచారంలో కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు, ఇట్లాంటి కామెంట్లు చేయలేదు. నిండు సభలో ఈ కామెంట్లు చేయడాలు అవమానించినట్టే కదా. ముందు అసలు ఈ విషయాన్ని ఇవాళ వ్యక్తిగతంగా జరిగిన ఆనాడు ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి అక్కా చెల్లెన్న బంధాన్ని అక్కడ జరిగినటువంటి విషయాన్ని ముందుగా సభలో చర్చించిందే ఇవాళ సబితా ఇంద్రారెడ్డి గారు. ఆడ ఏం జరిగింది అనేది ఒక అక్కని అంటే నమ్ముకుంటే, తమ్ముడు నమ్ముకుంటే, అక్క ఆనాడు ఎలక్షన్లో పోటీ చేస్తుంటే ఇట్లా పార్టీ మారిందని చెప్పి దాంట్లో తప్పే ఉందండి. ఎక్కడ ఓని అవమానించరండి, వీళ్ళేదో అవమానించరండి. అసలు కాంగ్రెస్ పార్టీ కదా మహిళల కోసం కొట్లాడుతుంది. ఈ దేశంలో మహిళలకు సమాన హక్కు కావాలని, దేశంలో అన్ని రాజకీయ పార్టీలలో ప్రాతినిధ్యం కావాలని ఇవాళ మా నాయకురాలే మహిళ. వీళ్ళు కొత్తగా నేను ఇంత మాట్లాడుతున్న సబితా ఇంద్రారెడ్డి గారికి రాజకీయ భిక్షే కాంగ్రెస్ పార్టీ కదా. నేను అదే చెప్పిన ఇంత ముందుకే, దేశ చరిత్రలోనే ఒక మహిళా హోంమంత్రిని చేసింది ఏ పార్టీ అండి? కాంగ్రెస్ పార్టీ. అరే మీరు ఈ విధంగా చేసిరు, ఒక దళిత నాయకుడు అండి. మరి దళిత నాయకుడు ఒక ఎల్ఓపి ఉండొద్దా? మీరు చెప్పాలి. మరి దానికి ఏమనాలి? మేము దాని కులం అంటగట్టాలి. ఇప్పుడు మేము అంటగట్టాలా? మీరు కూడా అప్పర్ క్యాస్ట్, మీరు ఆ కులము ఈ కులం అని మేము అనాలి. ఇప్పుడు అది కాదు కదా చర్చ. అనవసరంగా భావోద్వేగాల రాజకీయాలు రెచ్చగొట్టి ఇవాళ చర్చలు వేదిక ఇది కాదు కదా. నేను అదే చెప్తున్నా, వేదిక పైన ఆ మాటలు మాట్లాడలేదండి. అక్కడ జరిగింది చెప్పిర్రు, ఎవరేవో ఏం మాట్లాడలే. ఒక అక్క తమ్ముడు, అక్క ఇట్లా చేసింది, తమ్ముడిని అక్కని నమ్ముకుంటే తమ్ముడిని ఇట్లా నడి సముద్రంలో ముంచేసిన ఆ విధంగా మాట్లాడిండు. ఒక దళిత నాయకుడు ఎల్ఓపిగా ఉంటే అన్న ఆగన్నా, దళిత నాయకుడు ఎల్ఓపిగా ఉంటే తట్టుకోలేక మరి మీరు భరించలేదా అంటే దళిత నాయకుడు ఎల్ఓపి ఉండొద్దా? చెప్పమనండి. మరి అక్కడ మేము కూడా మీ కుల దురంకరం మేము చెప్పాలా? ఇంకోటి ఇవాళ మీరు ఒక చిన్న విషయం అండి. గతంలో 10 ఏళ్లుగా రాముడు బ్రదర్ ఆగు, ప్రతిసారి ఇంటరప్ట్ చేయకు, నువ్వు మాట్లాడినప్పుడు మేము ఇంటరప్ట్ చేయలే. మీరు చేసిన దళిత ముఖ్యమంత్రి, దళిత 3 ఎకరాలు, ఇంటికో ఉద్యోగం, KG2 పీజీ ఉచిత విద్య, నిరుద్యోగ వృత్తి, ఆ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినా తెలియదండి. అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ప్రబలికన అమ్మాయి ఇవాళ ఇంత మాట్లాడుతుంది శ్రీకాంత్ గారు. నేనైతే ఛాలెంజ్, ఒక ఉద్యోగం రాలేదని అమ్మాయి ప్రబలికన అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ అసైన్ చేసింది ఎవరండి? ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి? ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకుంటే మరి అప్పుడు ఎక్కడ పోయినండి మేధావులు? అప్పుడు ఎక్కడ ఒక మహిళకు అన్యాయం జరుగుతుంది? ఎవరైనా మాట్లాడి రండి, ఎవరైనా మాట్లాడి రండి. మీరు ఇవాళ అనవసరంగా రాజకీయాలు చేయొద్దండి. ఇవాళ ఇంకొక చిన్న విషయం, గతంలో 10 ఏళ్ల అసెంబ్లీలో ఏమైనా చర్చలు జరిగినాయండి? ఆగు మిత్రం, ప్రతిసారి ఇంటరప్ట్ చేసుకుంటే మన ఇద్దరం మాట్లాడుకోవడం కాదు. నువ్వెంత తూకిత్తం మైకిత్తకే రాలే. ఇక్కడ ఇదొక సబ్జెక్ట్ జరుగుతుంది, సమాజం ప్రతిసారి ఇంటరప్ట్ చేయడం బాగలేదు. ఎవరు మాట్లాడి నేనేం చెప్తున్నా, శ్రీకాంత్ గారు 10 ఏళ్లలో అసెంబ్లీ సెషన్స్ జరిగినాయంటే ఇంత మంచిగా ఇవాళ నైట్ ఉదయం 10 గంటల నుంచి మొదలు పెడితే మార్నింగ్ 3:30 గంటల వరకు కూడా ఇవాళ అసెంబ్లీ దేశ చరిత్రలోనే ఒక రికార్డ్ అండి. ఇవాళ ప్రజా సమస్యల్ని చర్చించుకోవడం కోసం ఇవాళ అసెంబ్లీ ఇంత మంచిగా జరుగుతుంటే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి గతంలో మంత్రులు, ముఖ్యమంత్రి చేసిన వ్యక్తులు ఈ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలి అంతే తప్ప వేగ్గా ఏది పడుతుంది మాట్లాడి. మీరు చూడండి
మాట్లాడండి. 10 ఏళ్ళైనా సభలు మీరు జరిగినా కూడా మాట్లాడి మమ్మల్ని తెలంగాణ ప్రజలు మహిళను మర్చిపోయారండి. అవమానించింది కాక అసెంబ్లీలో ఇంకా చర్చలు దాన్ని జరుగుతాయని వేస్ట్ మర్చిపోయారు. బట్ రామూర్తి గారు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు పోటాపోటీగా మీరు కూడా ₹1 ఎక్కువనే ఇచ్చారు. మీరు కూడా మీ మేనిఫెస్టోలో ఎక్కువనే ఇచ్చారు. బట్ వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అని చెప్పేసి మీరు బాధపడుతున్నారు. మీరు చేస్తా ఉన్నటువంటి కాన్ఫిడెంట్ లో అదే 6 లక్షల అదే 7 లక్షల కోట్ల అప్పు ఉన్నది. ఈ అప్పులో మీరు చేయగలిగినప్పుడు వాళ్ళు ఎందుకు చేయలేరు? ఎందుకు సమయం లేకపోతున్నారు? రామూర్తి గారు ఒక నిమిషం నేను చెప్తా వినండి. ఇక్కడ హామీల గురించి కాదు. ఇక్కడ ఇప్పుడు సరే వాళ్ళు చేయమంటున్నాం, ఎందుకంటే వాళ్ళు ఒక టైం పెట్టింది కాబట్టి ఆ టైం ప్రకారం చేయకపోతే మేము స్పందించి ప్రజలు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రైతులు, నేను చాలా సార్లు చెప్తున్నాను, రైతులు 100% ఏదైతే హరీష్ అన్నకి పాలాభిషేకం చేయలేదు. ఎందుకంటే ఆయన హరీష్ రావుకి సంబంధమే ఏం మాట్లాడతావా? ఇది చర్చ. అరే మేము వచ్చే నీకు దమ్ముంటే ఖమ్మం రైతులకు బేడీ లేచింది ఎవరండి? ఖమ్మం రైతులకు బేడీ లేచిపోయి మర్చిపోయిరా? మీరు 10 ఏళ్లలో ఎన్ని వేల కోట్లు మాఫీ చేశారు? మీరు రైతు బంధు ఎవరికి ఇచ్చిరండి? చెట్లు పుట్టలు మల్లారెడ్డి లాంటి వేల కోట్లకు వాళ్ళకి ఇచ్చిరండి. చెట్లు పుట్టలకి ఇవ్వమంటారా? గుట్టలకి ఇవ్వమంటారా? అరే ఒక స్ట్రీమ్ లైన్ చేస్తుంది. నిజమైన అర్హులైన రైతులకు న్యాయం జరుగుతుంది. ఈ ప్రజా ప్రభుత్వం స్టూడియోలో ఉన్నా, నేను బయట ఉన్నా, నేను చెప్పేది ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమైతే రైతు బంధు ఇచ్చామో దాన్ని సేమ్ మీరు చేశారు. మీరు చేయలేదట్లేదు, కానీ సెకండ్ దఫా ఎగ్గొట్టారు. మరి అప్పుడు ఎక్కడ సేమ్ డాటా కదా, మేము ఇచ్చిన డాటా ప్రకారం మీరు పోతున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే మేము ఎక్కడైతే వదిలిపెట్టామో అక్కడ మేము చేయమంటున్నాం. ఊరికే రంధ్రావర్తం చేసి మీరు అది చేసిన తప్పు, మీరు ఇది చేసిన తప్పు అని కాదు. మీకు వచ్చిన సువర్ణ అవకాశం కేటీఆర్ గారు కూడా ఇవాళ 2 సభలో చెప్పారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు 6 నెలల్లో